Hello friends, welcome to LTX classes అండి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క LTX ప్లాట్ఫామ్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్స్ అయితే కనుక ఉంది. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అయితే మీకు ఉంటాయి. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది. టెస్ట్స్ కండక్ట్ చేయబడడం జరుగుతుంది. వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉంటాయి. సో బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడెడ్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 12,000 రూపీస్. ఒకేసారి మీరు పే చేయలేననుకుంటే కనుక 3,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐగా కూడా మీరు పే చేసుకోవచ్చు. సో ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ మీకు ఒకవేళ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే కనుక మన వైజాగ్లో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. Yes, and you can download our app LTX classes. Let us start the discussion. And the first question: India has established its first diabetes biobank at which of the following institutions? హెల్త్ సెక్టార్కి సంబంధించి ఏదైనా కొంత సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ ఎవర్, ఇండియాస్ ఫస్ట్ ఎవర్, ఇలాంటి వస్తూ ఉంటే కనుక అది కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ బెంగళూరు, మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ చెన్నై, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్. ఎక్కడ ద ఫస్ట్ ఎవర్ డయాబెటీస్ బయోబ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఇది మనకి మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ చెన్నైలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగిందండి. సో డి వచ్చేసి మనకి చెన్నై. సో లెట్ us read some important points. India's first diabetes biobank has been established at Madras Diabetes Research Foundation, which is in Chennai, in collaboration with ICMR, Indian Council of Medical Research వాళ్ళ యొక్క కొలాబరేషన్ తోటి మనకి ఈ యొక్క డయాబెటీస్ బయోబ్యాంక్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఈ డయాబెటీస్ బయోబ్యాంక్లో మనకి ఏంటంటే బయోలాజికల్ శాంపిల్స్ ఆఫ్ డిఫరెంట్ పాపులేషన్ మనకి అయితే కనుక గ్యాదర్ చేస్తారు. సో దట్ వాటిని మనకి ఏంటి అని అంటే కనుక రీసెర్చ్ పర్పస్కి ఉపయోగించడానికి. Yes, the biobank serves as a repository of the biological samples collected from diverse population. The establishment of this biobank is expected to enhance the understanding, diagnosis and management of diabetes, thereby contribute to improved healthcare outcomes in our country. డయాబెటీస్ ఈజ్ ఏ వెరీ సీరియస్ కన్సర్న్ కదండి. సో మనకి ఏంటి అని అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1, టైప్ 2, గెస్టేషనల్ డయాబెటీస్ అని ఇలా డిఫరెంట్ అయితే మనకి అయితే కనుక ఉంటాయి. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. During a high-level diplomatic visit in December 2024, India signed a joint declaration titled Fostering Partnerships for a Shared Future with which country, emphasizing economic cooperation, capacity building and as well as maritime security? Indonesia, Thailand, Bangladesh, Sri Lanka and as well as Nepal. ఎవరితోటి ఈ జాయింట్ డిక్లరేషన్ మనం సైన్ చేసాం, నోన్ యాజ్ ఫాస్టరింగ్ పార్ట్నర్షిప్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఇది మనకి ఏంటి అని అంటే కనుక అవర్ నైబరింగ్ కంట్రీ శ్రీలంక తోటి మనం చేయబడడం అయితే కనుక జరిగిందండి. సో శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ అనుర కుమార దిస్సన్నాయక రీసెంట్గా మనకైతే విజిట్ చేశారు. ఇక మనకి విజిట్ చేయడం అయితే జరిగింది. సో విత్ శ్రీలంక మనమైతే కనుక సైన్ చేయడం అయితే జరిగింది. సో లెట్ us read some important points. శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనుర కుమార దిస్సన్నాయక విజిటెడ్ ద ఇండియా ఫ్రమ్ December 15th to 17th, 2024. ఎవరైనా హై లెవెల్ విజిట్స్ మన కంట్రీకి వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి అయితే కనుక రావడం జరిగింది. అండ్ అలాగే నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కేపీ ఒలీ మన ఇన్విటేషన్ గురించి అయితే కనుక వెయిట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్ అండి. ఈ రకంగా మనకు అడుగుతుంటారు. ఇండియా ప్లెడ్జ్డ్ ద సపోర్ట్ ఫర్ శ్రీలంకాస్ ఎకనామిక్ రికవరీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లెడ్ పార్ట్నర్షిప్స్. 2022లో మనం చూసినట్లయితే కనుక శ్రీలంకలో విపరీతమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్ వచ్చేసిందండి. సో విపరీతమైన ఎకనామిక్ క్రైసిస్ అనేది మనకైతే వచ్చేసింది శ్రీలంకలో. వెరీ హై ఇన్ఫ్లేషన్ అనేటువంటిది, దెన్ సివియర్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ షార్టేజెస్, ఇవన్నీ కూడా మనకైతే కనుక శ్రీలంక చూసింది. ఆ తర్వాత శ్రీలంక వాళ్ళు IMF నుంచి బెయిల్అవుట్ ప్యాకేజ్ మనకి తెచ్చుకుంటున్నారు. బెయిల్అవుట్ ప్యాకేజ్ అంటారు. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసిందండి. IMFలో డిఫరెంట్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. వాటిల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అండర్లో ఆ ఫెసిలిటీ అండర్లో మనకి శ్రీలంకకి ఈ యొక్క మనకి బెయిల్అవుట్ అనేటువంటిది మనకి ఇవ్వబడడం అయితే జరుగుతుంది. ఎస్,
ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇది ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్ మనకు అసోసియేటెడ్ అని అడుగుతూ ఉంటారు. మన ఏ నైబరింగ్ కంట్రీ రీసెంట్గా సివియర్ ఎకనామిక్ క్రైసిస్ నుంచి మనకైతే రికవర్ అవుతున్నారు అని అడుగుతుంటారు. శ్రీలంక. ఎవరితోటి మనం ఈ డిక్లరేషన్ కాల్డ్ యాజ్ ఫాస్టరింగ్ ద పార్ట్నర్షిప్స్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్ మనకైతే కనుక సైన్ చేశారని చెప్పేసి అడుగుతారు. ఈ విధంగా మనకి ఎస్ India committed to training around 1,500 Sri Lankan civil servants over the 5 years. So the next 5 yearsలో మనం ఏంటి అని అంటే కనుక 1,500 Sri Lankan civil servantsని మనం అయితే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కెపాసిటీ బిల్డింగ్ గురించి చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే న్యూ ప్యాసింజర్ ఫెరీ సర్వీస్ అయితే కనుక రామేశ్వరం నుంచి తలైమన్నార్ అయితే కనుక లాంచ్ చేస్తున్నారు. దెన్ డిస్కషన్స్ ఇంక్లూడ్ ఎల్ఎన్జీ సప్లై, పవర్ గ్రిడ్ కనెక్టివిటీ, వీటన్నిటి గురించి కూడాను. శ్రీలంక గురించి లొకేషన్ మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ అన్ ఐలాండ్ నేషన్ ఇన్ సౌత్ ఏషియా situated in the Indian Ocean southwest of Bay of Bengal and separated from the Indian subcontinent by Gulf of Mannar and as well as the Pak Strait. సో అండ్ అలాగనే స్లైనెక్స్ అంటారండి మనకి. సో స్లైనెక్స్ అంటే మనకి ఏంటి, మనకి శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్. శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్లైనెక్స్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ అలాగే వీ హ్యావ్ మిత్రశక్తి అంటాం. మిత్రశక్తి కూడా మనకి ఏంటి అని అంటే కనుక బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. శ్రీలంకలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోర్ట్ ఉందండి, సంథింగ్ కాల్డ్ యాజ్ హంబంతోతా పోర్ట్ అంటారు. హంబంతోతా పోర్ట్ ఇది కూడా మనకి శ్రీలంకలోనే మనకైతే కనుక ఉంది. ఇది చైనా వాళ్ళకి మనకి లీజ్కి అయితే కనుక మనకి ఇస్తున్నారనమాట. ఎస్. సో సిమిలర్లీ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చూస్తే ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి మనకి కొలంబో. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ చూడండి, అనుర కుమార్ దిస్సన్నాయిక ఈజ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ పేరిచ్చి ఏ కంట్రీకి ప్రెసిడెంట్ అని అడుగుతూ ఉంటారు, లేకపోతే శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ ఎవరని అడుగుతుంటారు, అనుర కుమార్ దిస్సన్నాయిక. సిమిలర్లీ ప్రైమ్ మినిస్టర్ చూడండి, హరిణి అమరసూర్య. హరిణి అమరసూర్య ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద శ్రీలంక. ఎస్. శ్రీలంక అనగానే మనకి ఏమేమి గుర్తుకు రావాలి, ప్రెసిడెంట్ కొలంబో ఈజ్ ద క్యాపిటల్, అనుర కుమార్ దిస్సన్నాయిక ప్రెసిడెంట్, హరిణి అమరసూర్య ప్రైమ్ మినిస్టర్, స్లైనెక్స్ శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్, అది నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. నెక్స్ట్ వచ్చేసి మిత్రశక్తి వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్టరింగ్ ద పార్ట్నర్షిప్స్ ఫర్ ఎ షేర్డ్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మనకి సైన్ చేసుకున్నారు అని తెలిస్తే మనకి సరిపోతుంది. Clear? Move on to the next question. Who emerged as the winner of the men's singles title at the BWF Super 100 Odisha Masters 2024, a tournament that featured top international shuttlers and was hosted in the Cuttack, Odisha? Lakshya Sen, Priyanshu Rajwat, Kakeru Kumagai, Hiroki Nishi and as well as the Ritvik Sanjeev Satish Kumar. So ఎవరు మనకి విన్నర్ ఆఫ్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ద BWS సూపర్ 100 ఒడిస్సా మాస్టర్స్ 2024 అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ రిత్విక్ సంజీవ్ సతీష్ కుమార్ ఇస్ ద ఆన్సర్ అండి మనకి. సో చూసినట్లయితే రిత్విక్ won the men's singles title at the Odisha Masters 2024 on 15th December 2024. తను మనకి ఏంటి అంటే కనుక తరుణ్ మన్నేపల్లిని మనకైతే కనుక డిఫీట్ చేయడం జరిగింది. ఈ BWF సూపర్ 100 ఒడిస్సా మాస్టర్స్ 2024 ఈవెంట్ మనకి కటక్ ఒడిస్సాలో మనకైతే కనుక జరిగిందండి. అండ్ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక రిత్విక్ వాజ్ ద ఓన్లీ ఇండియన్ టైటిల్ విన్నర్ బికాస్ ద అదర్ చైనీస్ ప్లేయర్స్ డామినేటెడ్ ద అదర్ ఈవెంట్స్. మిగతా ఈవెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే కనుక సో విమెన్స్ డబల్స్, విమెన్స్ సింగిల్స్ ఇవన్నీ కూడా మనకి అదర్ కంట్రీస్ ప్లేయర్స్ అయితే డామినేట్ చేశారు. బట్ సింగిల్స్ మట్టుకు మనకి ఏంటి అని అంటే కనుక రిత్విక్ అయితే మనకి విన్ అయ్యారండి. సో ద 21-year-old రిత్విక్ ర్యాంక్డ్ 78th in the world, showed remarkable performance in order to clinch this particular title. Moving on to the next question. Which powerful cyclone classified as a category 4 storm caused the massive devastation in Mayotte before making a landfall in the Mozambique's Cabo Delgado ప్రావిన్స్ ఇన్ డిసెంబర్ 2024. సో ప్రపంచంలో మనకి వస్తున్నటువంటి ఇంపార్టెంట్ సైక్లోన్స్ కానీ లేకపోతే హరికేన్స్ కానీ అన్ని పదాలు ఒకటే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ అని, హరికేన్స్ అని, టైఫూన్స్ అని అంటారు, అన్నీ ఒకటే మనకి, అన్ని సైక్లోన్సే. బట్ అది ఎక్కడ ఒరిజినేట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనకి ఏంటంటే నేమ్ అనేది మారుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ పవర్ఫుల్ సైక్లోను రీసెంట్గా మ్యాసివ్ డెవాస్టేషన్ ఇన్ ద మయోట్టి కాజ్ చేసిందని అడుగుతున్నారు. అండ్ మేకింగ్ ఏ ల్యాండ్ ఫాల్ ఇన్ ద మొజాంబిక్స్ క్యాబో డెలిగాడోలో జరిగింది అని చెప్పేసి ఈలోయిసి, గాంబీ, ఫ్రెడీ,
కెనెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చీడో. సో మనకి ఏ పవర్ఫుల్ సైక్లోన్ అంటే మనకి చీడో ఈజ్ ద పవర్ఫుల్ సైక్లోన్ దట్ హిట్ రీసెంట్లీ మనకి. సో చీడో ఈజ్ ద ఆన్సర్. Chido was a Category 4 storm that caused severe destruction in the Mayotte before hitting the Mozambique on December 15th. It recorded winds exceeding 220 km/h, flattening the entire neighborhoods in the Mayotte. It was the strongest cyclone to hit the Mayotte in over 90 years. గత 90 సంవత్సరాలుగా మనకి ఏంటంటే కనుక స్ట్రాంగెస్ట్ సైక్లోన్ టు హిట్ అని మనం చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇది మనకి ఏంటంటే ఆఫ్టర్ క్రాసింగ్ ద మొజాంబిక్ ఛానల్, Chido intensified, bringing the winds over 200 km/h. Yes. So moving on to the next question. Which country became the first in the world to establish something called official green steel standards, setting an emissions cap and introducing a star rating system for steel producers? ఏ దేశం వాళ్ళు రీసెంట్గా స్టీల్కి మనకి ఏంటంటే గ్రీన్ స్టీల్కి స్టాండర్డ్స్ని సెట్ చేశారనమాట. అంటే ఇంతకు మించి అది ఇంతకంటే ఎక్కువ ఎమిషన్స్ మనకైతే చేయకూడదు అనమాట. ఎమిషన్స్ క్యాప్ అనేటువంటిది పెట్టారు. అండ్ అలాగే స్టీల్ ప్రొడ్యూసర్స్కి రేటింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ద మోర్ లెస్ ఎమిషన్స్, సో ద మోర్ రేటింగ్ దే విల్ బీ హ్యావింగ్. సో ఏ కంట్రీ చేశారండి? ఇట్ వాజ్ డన్ బై దట్ ఆఫ్ నన్ అదర్ దాన్ ఇండియా అండి. సో ఇండియా వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీ టు ఎస్టాబ్లిష్ ద అఫీషియల్ గ్రీన్ స్టీల్ స్టాండర్డ్స్. సో ఇలా అఫీషియల్లీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంటాయి. చూడండి, ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ to define the standards for that of the green steel, setting a limit of about 2.2 tons of carbon dioxide per ton of steel produced. So per ton of steel produced మనకి ఏంటి అని అంటే కనుక ఎమిషన్స్ క్యాప్ అనేటువంటి చేయబడడం జరిగింది. అండ్ అలాగే స్టార్ రేటింగ్ సిస్టమ్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదేం చేస్తుంది? ఇట్ విల్ క్లాసిఫై స్టీల్ ప్రొడ్యూసర్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎమిషన్స్ పర్ఫార్మెన్స్. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి స్టీల్ ఎంత ఎమిషన్స్ చేస్తుంది అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి రేటింగ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. వెరీ లో ఎమిషన్స్, వెరీ గుడ్ రేటింగ్, వెరీ హై ఎమిషన్స్, వెరీ లో రేటింగ్ అనేలాగా ఉంటుంది మనకి. నౌ ఇది మనకు ఏంటంటే 15,000 crore గ్రీన్ స్టీల్ మిషన్ అయితే కనుక ఎయిమ్స్ టు ప్రమోట్ ద లో కార్బన్ అండ్ సస్టైనబుల్ స్టీల్ ప్రొడక్షన్ అయితే కనుక మనకి ప్రమోట్ చేస్తున్నారు. 37% of the government steel purchases will be reserved for top rated green steel producers. So the government steel purchases అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక టాప్ రేటెడ్ గ్రీన్ స్టీల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అయితే కనుక రిజర్వ్ చేసి పెడుతున్నామని చెప్తున్నారు. దిస్ ఇనిషియేటివ్ సపోర్ట్స్ ద ఇండియాస్ గోల్ ఆఫ్ అచీవింగ్ ద నెట్ జీరో ఎమిషన్స్ బై విచ్ ఇయర్? ఇండియా నెట్ జీరో ఎమిషన్స్ ఎప్పటికి అచీవ్ చేయాలనుకుంటుందండి? 2070 నాటికి మనకైతే కనుక అచీవ్ చేయాలనుకుంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తాను ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ సీబామ్ అంటారండి. సీబామ్, వాట్ ఈజ్ సీబామ్? సీబామ్ దేనికి సంబంధించిందని కూడా అడుగుతూ ఉంటారు. సీబామ్ అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని అర్థం మనకి. అడ్జస్ట్మెంట్ మెకానిజం ఇది ఎవరికి సంబంధించింది అని అడుగుతుంటారు. ఇది మనకి ఏంటంటే యూరోపియన్ యూనియన్, ఈయూకి సంబంధించిందండి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం దేనికి సంబంధించింది అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకొస్తున్నారు దీన్ని. ఏం చెప్తుంది ఇది అంటే ఎవరైతే ఏవేవైతే వాళ్ళ కంట్రీకి హై కార్బన్ ఎమిషన్స్ చేసేటువంటివి ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాటి మీద ట్యాక్స్లు ఇంపోజ్ చేస్తారు. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ కార్బన్ ట్యాక్స్. Carbon tax. Yes. Further moving on to the next one. The Jala Vahak scheme was recently launched to promote the inland waterways cargo movement. It is being implemented by which ministry? Government schemes are very important and Ministry of Road Transport and Highways, Commerce and Industry, Port Shipping and Waterways, Ministry of Environment, Forest and Climate Change, and as well as Ministry of Rural Development. సో ఎవరు మనకి ఈ యొక్క జలవాహక్ స్కీమ్ అనేటువంటి దాన్ని మనకైతే తీసుకుని వచ్చారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో జలవాహక్ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఇన్లాండ్ వాటర్వేస్ని డెవలప్ చేయడం గురించి. ఇన్లాండ్ వాటర్వేస్ ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఎలాగో మన యొక్క నేషనల్ వాటర్వేస్ నుంచి మనకి ఏంటంటే ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రమోట్ చేయడం గురించి ఈ యొక్క జలవాహక్ స్కీమ్ అనేటువంటి దాన్ని మనకైతే తీసుకుని వచ్చారు. సో ఎవరిదంటే జలవాహక్ స్కీమ్ ఎవరిది మనకి? సో ఇట్ ఈస్ బేసికల్లీ ద మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాటర్వేస్ వాళ్ళు మనకి తీసుకుని రావడం అయితే జరిగింది. లెట్ us read some important points. జలవాహక్ స్కీమ్ అనేది ఇట్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వాళ్ళు చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటి? ఇన్లాండ్ వాటర్వేస్ కార్గో మూమెంట్ అంటే గూడ్స్ మూమెంట్ అనేది
మనకి రోడ్ వేస్ కానీ రైల్వేస్ కానీ కాకుండా వాటర్ వేస్ ద్వారా ప్రమోట్ చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడు వాటర్ వేస్ చాలా తక్కువ, చాలామంది మెజారిటీ ఆఫ్ ద ట్రాఫిక్ మొత్తం మనకి ఏంటంటే రోడ్ వేస్ రైల్వేస్ యూస్ చేస్తూ ఉంటారు. ఇది కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి, ఎమిషన్స్ని తగ్గించడానికి కొంత వాటర్ వేస్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ జలవాహక్ స్కీమ్ అని చెప్పి పెట్టారు. ఈ స్కీమ్లో మనకి ఏం చేస్తారో చూడండి. దిట్ ఇన్సెంటివైజెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆన్ నేషనల్ వాటర్ వేస్ నెంబర్ 1, 2 and 16 ఇంక్లూడింగ్ ద ఇండియా బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇన్లాండ్ అండ్ కోస్టల్ షిప్పింగ్ లిమిటెడ్ వీళ్ళు మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుందండి. అరౌండ్ 800 మిలియన్ టన్ కిలోమీటర్స్ ఆఫ్ కార్గోని మనకి ఏంటి అని అంటే కనుక 2 వాటర్ వేస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 95 crores ఇదంతటినీ కూడా వాటర్ వేస్ మీదకి షిఫ్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం, ఆబ్జెక్టివ్. అండ్ అలాగా రీఎంబర్స్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అప్ టు 35% ఆఫ్ ద టోటల్ ఆపరేషనల్ కాస్ట్ టు ఎంకరేజ్ ద మోడల్ షిఫ్ట్. సో అంటే 35% ఆఫ్ ద ఆపరేషనల్ కాస్ట్ ఎంత అవుతాయి మనకి, 35% ఆఫ్ ద టోటల్ ఆపరేషనల్ కాస్ట్ మనకి రీఎంబర్స్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. అంటే అప్పుడు ఏమనుకుంటారు, అప్పుడు తక్కువ అంటే వాటర్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకి రీఎంబర్స్మెంట్ వస్తుంది, కొంత తక్కువ ఇదిగా మనం తీసుకెళ్ళచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేయడం గురించి పీపుల్ని. ఇనీషియల్గా ఇది మనకి 3 years పాటు ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తున్నారు. జలవాహక్ స్కీమ్ అనగానే ఏం గుర్తు రావాలి, మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్స్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాటర్ వేస్ మనకి గుర్తుకు రావాలి. అండ్ IWAI గురించి ఒక 2 పాయింట్లు మాట్లాడుకుంటే, IWAI అనేది స్టాట్యూటరీ బాడీ మనకి. ఇది ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1985 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1985 ద్వారా మనకి ఇంప్లిమెంట్ అయితే కనుక అవుతుంది మనకి. అండ్ ఇది ఏం చేస్తారు వీళ్ళు, హెడ్ క్వార్టర్స్ గురించి అడుగుతూ ఉంటారు. నోయిడా, ఉత్తరప్రదేశ్ అండి. మీ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్స్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ వేస్ అండర్లోకి మనకు వస్తుంది. అందుకనే వీళ్ళు మనకి జలవాహక్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఇది మనకి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆన్ నేషనల్ వాటర్ వేస్ విత్ గ్రాంట్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ వేస్. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నోయిడా, ఉత్తరప్రదేశ్. వీళ్ళకి చాలా రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. గౌహతి, అస్సాం, కొచ్చి, భువనేశ్వర్, కోల్కతా, ఇక్కడంతా కూడా మనకైతే కనుక ఉన్నాయి మనకి. ఓవరాల్ కమింగ్ టు ద క్వశ్చన్, జలవాహక్ స్కీమ్ recently launched to promote inland waterways. Cargo movement is being implemented by which union ministry? అంటే ఆన్సర్ ఏంటండి, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్వేస్. ఫర్దర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which country recently became the first European nation to join the comprehensive and progressive agreement for the Trans-Pacific Partnership trade bloc? సో ఏ కంట్రీ రీసెంట్గా మనకి ఫస్ట్ యూరోపియన్ నేషన్ అయితే కనుక అయింది, లైక్ స్పెయిన్, నెదర్లాండ్స్, స్పెయిన్, UK, నెదర్లాండ్స్, స్వీడన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోర్చుగల్. సో UK, యునైటెడ్ కింగ్డమ్ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ యూరోపియన్ నేషన్ అండి మనకి టు జాయిన్ ద CPTPP, అంటే కాంప్రిహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఇన్ ద ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మనకి ఏంటంటే ట్రేడ్ని ప్రమోట్ చేయడం గురించి ఫర్దర్గా చేసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ మనకి. సో చూడండి, యునైటెడ్ కింగ్డమ్ బికేమ్ ద ఫస్ట్ యూరోపియన్ నేషన్ సో టు జాయిన్ ద CPTPP trade bloc. The accession protocol was signed in 2023 and the UK officially joined in 2024. It will expand the UK's trade opportunities with the Asia Pacific markets. CPTPP గురించి మనకు ఒక 2 పాయింట్స్ మనకు తెలియాలంటే, CPTPP అంటే అర్థం ఏంటి, కాంప్రిహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఇది మనకి 2018లో మనకి శాంటియాగో, చిలీలో మనకైతే ఎస్టాబ్లిష్ అయిందండి. ఒరిజినల్లీ మనకి ఏంటంటే 11 మెంబర్స్ అయితే ఉన్నారు దీంట్లో. ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, బ్రునై, చిలీ, మలేషియా, మెక్సికో, పెరు, సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం. ఇప్పుడు రీసెంట్లీ ఈవెన్ UK కూడా మనకైతే కనుక దీంట్లో యాడ్ అయిందనమాట. సో దెన్ ఇలాగనే ఇంకొక బ్లాక్ కూడా ఉంటుంది మనకి, RCEP అంటారు. RCEP, CPTPP, RCEP. RCEP అంటే అర్థం ఏంటో అడుగుతూ ఉంటారు. రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని అర్థం మనకి. రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఈజ్ బేసికల్లీ ద అగ్రిమెంట్. ఇనీషియల్లీ ఇండియా కూడా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ అండి ఇండియా. బట్ కానీ మనం తర్వాత ఏంటి అని అంటే కనుక దీని నుంచి మనం విత్డ్రా అయిపోయాం. ఎందుకని, మన యొక్క డొమెస్టిక్ సెక్టార్ని ప్రొటెక్ట్ చేయడం గురించి, మన యొక్క డొమెస్టిక్ డైరీయింగ్ సెక్టార్ని, ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనం ఈ యొక్క బ్లాక్లోంచి మనం అయితే కనుక బయటకు వచ్చేసాం మనం. సో CPTPP అనేది ఒక ట్రేడ్ బ్లాక్ అయితే RCEP అనేది ఇంకొక ట్రేడ్ బ్లాక్ మనకి. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ కంట్రీ రీసెంట్లీ కండక్టెడ్ ఏ సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ డార్క్ ఈగిల్ విచ్ ఇస్ ఎ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్స్, ఏ మిసైల్ విచ్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ ట్రావెలింగ్ అట్ స్పీడ్స్ ఓవర్ మ్యాక్ 5. సో మ్యాక్ 5 అంటే ఏంటంటే 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అని చెప్పడాన్ని మనం మ్యాక్ 5 అంటాం. అంత స్పీడ్తో మనకి ట్రావెల్ చేస్తుంది. డార్క్ ఈగిల్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఈ యొక్క లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ మనకి ఎవరు కండక్ట్ చేశారు అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు మనకి కండక్ట్ చేయబడడం జరిగింది. సో చూడండి, the United States of America successfully tested the Dark Eagle. What is Dark Eagle? It is a long range hypersonic weapon at the Cape Canaveral Space Force Station, ఫ్లోరిడాలో మనకైతే కండక్ట్ చేశారు. ఇది మనకి ఏంటి అంటే దిస్ మిసైల్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ రీచింగ్ స్పీడ్స్ ఓవర్ 3800 miles per hour, అంటే మ్యాక్ 5 స్పీడ్, మేకింగ్ ఇట్ మోర్ దాన్ 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అయితే మనకి ట్రావెల్ చేయగలదు. ఇది మనకి డిస్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెల్ డిఫెండెడ్ టార్గెట్స్ని కూడా మనకి ఏంటంటే విత్ ప్రెసిషన్ తోటి మనకి స్ట్రైక్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉండేటువంటి సిస్టమ్ అనమాట. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఆపరేషనల్ బై 2025, దేర్ బై స్ట్రెంగ్థనింగ్ ద USA డిఫెన్స్ ఇన్ ద హైపర్సోనిక్ ఆర్మ్స్ రేస్. సో ఏం తెలియాలి ఇక్కడ? డార్క్ ఈగిల్. వాట్ ఈస్ డార్క్ ఈగిల్? ఇట్స్ ఎ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్, సో విచ్ ఇస్ ఎ మిసైల్ అనమాట, విచ్ ఇస్ ఎ మిసైల్ క్యాపబుల్ ఆఫ్ ట్రావెలింగ్ అట్ స్పీడ్స్ ఆఫ్ మ్యాక్ 5. ఇది ఎవరు రీసెంట్గా డెవలప్ చేస్తున్నారు అని అంటే కనుక మనకి ఇట్ వాజ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు చేస్తున్నారు మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which state is set to launch the India's first statewide skill census in January 2025, which is aimed to assess the skill gaps and strengths among its workforce? సో ఏ స్టేట్ వాళ్ళు స్కిల్ సెన్సస్ని కండక్ట్ చేస్తున్నారు? స్కిల్ సెన్సస్ అంటే అర్థం ఏంటి? సో ఆ పలానా స్టేట్లో ఉండేటువంటి పాపులేషన్ యూత్ యొక్క స్కిల్స్ని మెజర్ చేయడం అనమాట. సో స్కిల్స్ని మెజర్ చేసి మనకి సో దట్ ఎక్కడెక్కడ స్కిల్ షార్టేజెస్ ఉంది అనేటువంటి దాన్ని ఆ తర్వాత బ్రిడ్జ్ చేయడం గురించి మనకి ఈ యొక్క సెన్సస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనకి స్కిల్ సెన్సస్ని మనకి కండక్ట్ చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ పైనీరింగ్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ వైడ్ స్కిల్ సెన్సస్. ఇందాక చెప్పాను కదా, సో ఇండియాస్ ఫస్ట్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అవుతుంటాయని. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? ద ఫస్ట్ డయాబెటీస్ బయో బ్యాంక్ ఎక్కడండి? చెన్నైలో మనకైతే కనుక చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ద ఫస్ట్ స్టేట్ వైడ్ స్కిల్ సెన్సస్ అనేటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. It follows a successful pilot project conducted in Mangalagiri, setting the stage for statewide implementation. ముందు పైలట్ ప్రాజెక్ట్ మంగళగిరిలో మనకైతే కనుక కండక్ట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే కనుక స్టేట్ వైడ్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. 3.5 crore వర్కింగ్ ఏజ్ ఇండివిజువల్స్ని మనకైతే దీంట్లో కవర్ చేస్తారు అక్రాస్ 1.8 crore హౌస్ హోల్డ్స్. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫార్ములేటింగ్ ద టార్గెటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ టు ఎన్హాన్స్ ద ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఏం తెలియాలి? సో విచ్ స్టేట్ ఈస్ సెట్ టు లాంచ్ ద అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఇస్ బేసికల్లీ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who is the chairperson of the 16th Finance Commission who recently raised the concerns over the center's increasing dependency on cesses and as well as surcharges? ఎవరు మనకి 16th Finance Commission కి చైర్పర్సన్ అడుగుతున్నారు? ఉర్జిత్ పటేల్, అరవింద్ పంగారియా, విరల్ ఆచార్య, సుభాష్ గర్గ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డి సుబ్బారావు. సో ఎవరండి 16th ఫినాన్స్ కమిషన్కి చైర్పర్సన్? అరవింద్ పంగారియా. అరవింద్ పంగారియా ఈజ్ ద మనకి 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్. ఫినాన్స్ కమిషన్ అనేటువంటిది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏ ఆర్టికల్ అండర్లో కాన్స్టిట్యూట్ చేస్తారు? ఆర్టికల్ నెంబర్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్లో మనకి ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేస్తారు. ఎప్పుడు? ఫర్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి మనకి, ఆర్ ఇంకొంచెం ముందు ఎప్పుడు అవసరమైతే అప్పుడు, వెన్ ఎవర్ ఫెల్ట్ నెసెసరీ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ని మనకి కాన్స్టిట్యూట్ చేయబడటం జరుగుతుంది. ఫినాన్స్ కమిషన్ మనకి ఏం చేస్తుంది? ఫినాన్స్ కమిషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్కి మధ్యన రెవెన్యూ షేరింగ్ని ఎంత షేర్ చేయాలి అనేటువంటిది రికమెండ్ చేస్తుందండి గవర్నమెంట్కి. ఎస్, దట్ ఈస్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే 280. ఎవరు మనకి కాన్స్టిట్యూట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత రెవెన్యూని షేర్ చేయాలి అంటే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి ఎంత షేర్ చేయాలి అనేటువంటిది. సో బట్ కానీ ఇక్కడ ఇష్యూ మీరు చూసినట్లయితే కనుక, సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్చార్జెస్ అని చెప్పి తీసుకుని వస్తారు. అంటే
స్పెసిఫిక్ పర్పస్ గురించి వేసేటువంటివి అనమాట ఈ ట్యాక్సెస్ అనేటువంటివి. ఎస్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని ఒకటి స్పెసిఫిక్ పర్పస్ గురించి వేసేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్, సో దట్ ఈస్ వన్ సచ్ ఎగ్జాంపుల్ మనకి అలాగా. ఓకే, సో ఇక్కడ మనకి ఇవి ఏంటంటే ఇవి మనకి డివిజిబుల్ పూల్లోకి రావు, అంటే స్టేట్ గవర్నమెంట్స్ తోటి ఆ మనీని షేర్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకనే ఇక్కడ మనకి ఏంటంటే కనుక సెంటర్స్ ఇంక్రీజింగ్ డిపెండెన్సీ ఆన్ సెస్ అండ్ సర్చార్జెస్. సో మనకి 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ అరవింద్ పంగారియా మనకి మాట్లాడుతూ ఏమంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క సెస్ అండ్ సర్చార్జ్ల మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది, మరి ఈ రెవెన్యూ అంతా కూడా మనకి ఏంటంటే కనుక స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయడం అనేటువంటిది అవ్వదు అంటూ దాని గురించి కన్సర్న్ రైజ్ చేస్తున్నారు. అరవింద్ పంగారియా ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద 16th ఫినాన్స్ కమిషన్ who was appointed in 2023. He highlighted that the center's growing reliance on cess and surcharge is a complex issue as these revenues are not shared with the states under the divisible pool. దీన్ని మనకి ఏంటంటే 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకైతే కనుక విచ్ మోడిఫైడ్ ఆర్టికల్ 270 టు కీప్ దీస్ రెవెన్యూస్ అవుట్ సైడ్ ద రెవెన్యూ షేరింగ్ ఫ్రేమ్వర్క్. ఆర్టికల్ నెంబర్ 270ని మాడిఫై చేసి ఈ యొక్క సెస్ అండ్ సర్చార్జెస్ని కంప్లీట్లీ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ డివిజిబుల్ పూల్ అండర్లో మనకి పెట్టారనమాట. సెస్ అండ్ సర్చార్జెస్ అనేటువంటివి ఏంటి? దే ఆర్ లేవిడ్ ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్ ఆర్ ఆన్ హయ్యర్ ఇన్కమ్ బ్రాకెట్స్. అంటే హయ్యర్ ఇన్కమ్ బ్రాకెట్స్ మీద మనకి లేవీ చేస్తే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటుంటారు, సర్చార్జ్ లేవీ చేస్తుంటారు. సెస్ అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి రేస్ చేస్తూ ఉంటారు మనకి. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. సో కమింగ్ టు దిస్, హూ వాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్ హూ రీసెంట్లీ రేజ్డ్ కన్సర్న్ అంటే మనకి అరవింద్ పంగారియా ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ 16th ఫినాన్స్ కమిషన్ అండి. సో క్లియర్, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which central government ministry is responsible for administering the credit guarantee scheme for ENWR based pledge financing CGS NPP launched to improve the post harvest credit access for farmers? So farmers యొక్క credit accessibility అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఛాలెంజ్ అనమాట. సో ఎందుకనంటే వాళ్ళకి చాలా సివియర్ హర్డిల్స్ అయితే కనుక ఫేస్ చేస్తూ ఉంటారు రిక్వైర్డ్ క్రెడిట్ గురించి. ఇక్కడ మనకి దేని గురించి అంటే కనుక పోస్ట్ హార్వెస్ట్ క్రెడిట్ యాక్సెస్ గురించి అయితే కనుక మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అయితే ఉందండి, దాని పేరు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ NWR అంటే నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసీట్స్ అని అర్థం. బేస్డ్ ప్లెడ్జ్ ఫినాన్సింగ్ లాంచ్డ్ టు ఇంప్రూవ్ దీస్ థింగ్స్. ఏ మినిస్ట్రీ మనకైతే కనుక లాంచ్ చేశారు అని అంటే కనుక ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు మనకైతే కనుక అడ్మినిస్టర్ చేస్తారు. నౌ లెట్ us read some important points. The credit guarantee scheme for ENWR based pledge financing was launched by Union Ministry of Consumer Affairs, Food and Public Distribution. ఇది మనకి ఏం చేస్తుంది? ఇట్ విల్ ఫెసిలిటేట్ క్రెడిట్ యాక్సెస్ ఫర్ ఫార్మర్స్ బై అలవింగ్ దెమ్ టు ప్లెడ్జ్ ద హార్వెస్టెడ్ క్రాప్స్ స్టోర్డ్ ఇన్ రిజిస్టర్డ్ వేర్ హౌసెస్ అండర్ ద ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసీట్స్. ఎస్, సో దీని యొక్క ఆబ్జెక్టివ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ ఫెసిలిటేట్ ఫర్ ఫార్మర్స్ బై అలవింగ్ దెమ్ టు ప్లెడ్జ్ ద హార్వెస్టెడ్ క్రాప్స్. వాళ్ళ యొక్క హార్వెస్టెడ్ క్రాప్స్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటారు? ఒకవేళ రిజిస్టర్డ్ వేర్ హౌసెస్లో స్టోర్ చేసినట్లయితే కనుక అక్కడ నుంచి వాళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్స్ ఇస్తుంటారు. వాటిని యూస్ చేసుకుని వీళ్ళు ఏంటి అని అంటే కనుక క్రెడిట్ అనేటువంటిది పొందొచ్చు. ఇది మనకి డిసెంబర్ న్యూఢిల్లీలో మనకైతే లాంచ్ చేశారండి. ది గవర్నమెంట్ ప్లాన్స్ టు బూస్ట్ ద పోస్ట్ హార్వెస్ట్ లెండింగ్ టు 5.5 lakh crore. ఇది ఇంపార్టెంట్ మనకి ఇన్ ద నెక్స్ట్ 10 years. ద CGS NPF కార్పస్ వచ్చేసి మనకి 1000 crore అండి. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్టెండ్ ద లోన్స్ విత్ రెడ్యూస్డ్ రిస్క్. అంటే ఇట్స్ ఎ గ్యారంటీ స్కీమ్, ఇట్స్ ఏ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ మనకి ఇది. సో ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. India recently signed a migration and mobility partnership agreement with which country to facilitate the legal migration and expand diplomatic relations. సో మనకి మైగ్రేషన్ అండ్ యాజ్ వెల్ as మొబిలిటీ పార్ట్నర్షిప్ అయితే కనుక రీసెంట్గా సైన్ చేసింది ఏ కంట్రీ తోటి? సో దట్ ఏంటంటే కనుక లీగల్ మైగ్రేషన్ని అలౌ చేస్తూ ఇల్లీగల్ మైగ్రేషన్ని ప్రివెంట్ చేయడం గురించి. సో దట్ ఈస్ మోల్డోవా. మోల్డోవా ఈజ్ ద ఆన్సర్ అండి మనకి.
ఇండియా అండ్ మోల్డోవా రీసెంట్గా మనకైతే కనుక ఈ యొక్క మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. ఎందుకని? లీగల్ మైగ్రేషన్ని అలౌ చేస్తూ ఇల్లీగల్ మైగ్రేషన్ని, ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయడం గురించి. మోల్డోవా యొక్క డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారిన్ మినిస్టర్ మనకి మిహైల్ పోప్సాయ్ ఇండియాకి అయితే విజిట్ చేశారు. అప్పుడు ఈ ప్యాక్ట్ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేయబడడం జరిగింది. సో అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు స్ట్రీమ్ లైన్ ద వర్క్ అండ్ స్టూడెంట్ వీసాస్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఇక మోల్డోవా గురించి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. మోల్డోవా అనేటువంటిది యూరోపియన్ కంట్రీ అండి. ఇట్ వాస్ ఫార్మర్లీ పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ అండ్ బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 1991. అంటే యుఎస్ఎస్ఆర్లో పార్టీ కంట్రీ కూడా. ఆ తర్వాత మనకి యుఎస్ఎస్ఆర్ నుంచి మనకి ఇండిపెండెంట్ 1991లో అయింది. చిసినావు అనేటువంటిది మోల్డోవా యొక్క క్యాపిటల్. దీని గురించి అడుగుతారు. అండ్ అలాగే డోరిన్ రెసైన్. సో డోరిన్ రొసైన్ ఇస్ ద మనకి సర్వ్స్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద మోల్డోవా. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ బ్రాడర్ ఎఫర్ట్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ డిప్లొమాటిక్ రీచ్ ఇన్ దట్ ఆఫ్ ద యూరప్. ఏ కంట్రీ తోటి రీసెంట్గా ఈ యొక్క మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేశారు అంటే మోల్డోవా ఇస్ ద ఆన్సర్. అలాగే ఇండియాకి ఇంకా వేరే కంట్రీస్ తోటి కూడా మనకి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ అయితే కనుక ఉన్నాయండి. బట్ అడుగుతారు స్పెసిఫికల్లీ రీసెంట్గా సైన్ చేశారు December 2024లో అంటే దెన్ ద ఆన్సర్ విల్ బి మోల్డోవా ఇస్ ద ఆన్సర్. Moving on to the next one. Yes, this is very interesting. And which city in India has made it a criminal offence to give alms or money to beggars starting from 1st January 2025 under section 163 of the Bharatiya Nagarika Suraksha Sanhita? పూణే, ఇండోర్, జైపూర్, కోల్కతా, హైదరాబాద్. ఏ సిటీ వాళ్ళు రీసెంట్గా మనకి బెగ్గర్స్కి హెల్ప్ చేస్తే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. టు గివింగ్ మనీ టు ద బెగ్గర్స్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ సిటీ అండి. సో దట్ ఈస్ Indore, Madhya Pradesh. Indore, Madhya Pradesh has criminalized the giving alms or money to beggars from 1st January 2025 under section 163 of the Bharatiya Nagarika Suraksha Sanhita అంటారు, BNSS. సో BNSS అంటారు, భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఇంతకు ముందు మనకి CRPC అని ఉండేదన్నమాట, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అని చెప్పేసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. సో మొన్న July 1st 2024 మనకి కొత్త లాస్ వచ్చేసాయి కదండి మనకి క్రిమినల్ ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు IPC ఉండేది, ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి. అది ఎలా రీప్లేస్ అయింది? భారతీయ న్యాయ సంహితగా మనకి రీప్లేస్ అయింది. ఆ తర్వాత మనకి ఏంటంటే సో CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది, అది ఎలా రీప్లేస్ అయింది? BNSS భారతీయ నాగరిక సురక్ష సంహిత. దెన్ వీ హ్యావ్ ద ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేది, అది ఎలా రీప్లేస్ అయింది? భారతీయ సాక్ష్య అధినియం, BS ఆర్ BSAగా మనకైతే కనుక మారిందనమాట. సో ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళ మీద FIR కూడా లాడ్జ్ చేయబడడం జరుగుతుంది. ఫైన్ వచ్చేసి వాళ్ళ మీద 1000 రూపాయలు, లేకపోతే ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 6 months అండి. అంటే బెగ్గర్స్కి మనీ ఇచ్చినందుకు 6 నెలలు జైలు శిక్ష. ఇండోర్ ఈజ్ వన్ ఆఫ్ ద 10 cities అండర్ ద భిక్షవృత్తి ముక్త భారత్, దట్ ఈస్ బెగ్గర్ ఫ్రీ అని చెప్పేసి మనకైతే కనుక పైలట్ ప్రాజెక్ట్ని అయితే మనకి లాంచ్ చేశారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేసిన సిటీస్లో ఇదొక సిటీ మనకి. ఇట్ ఎయిమ్స్ టు రీహాబిలిటేట్ ద బెగ్గర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంకరేజింగ్ దెమ్ ద స్ట్రీట్ బెగ్గింగ్. సో స్ట్రీట్ బెగ్గింగ్ని కంప్లీట్లీ ప్రివెంట్ చేసి వాళ్ళని రీహాబిలిటేట్ చేయడమే ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్, మనకి మెయిన్ ఆబ్జెక్టివ్. ద బెగ్గర్ ఫ్రీ ఇండోర్ అనేటువంటి క్యాంపెయిన్ని మనకైతే కనుక స్టార్ట్ చేశారు, వేర్ బెగ్గర్స్ వర్ రీహాబిలిటేటెడ్ ఇన్ అన్ ఆశ్రమ్ ఇన్ ఉజ్జయిన్. ఎస్, ఇట్ విల్ ప్రొహిబిటరీ ఆర్డర్స్ అయితే కనుక ఇష్యూ చేయొచ్చు అండర్ ద సెక్షన్ నెంబర్ 163 ఆఫ్ ద BNSS. ఇంకా ఆ పాయింట్ మనకు అవసరం లేదు, బట్ మెయిన్లీ ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సిటీ వాళ్ళు రీసెంట్గా మనకి సో గివింగ్ మనీ టు బెగ్గర్స్ని మనకి ఏంటంటే కనుక క్రిమినల్ అఫెన్స్గా మనకి చేశారు అని అంటే ఇండోర్ మధ్యప్రదేశ్ వాళ్ళు మనకి చేయబడడం జరిగిందండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which ministry of the government of India recently launched the Bhikshavritti Mukta Bharat campaign, that is beggar free India? So to make 30 cities beggar free by 2026 under the central sector scheme for comprehensive rehabilitation of the beggars. ఏ మినిస్ట్రీ వాళ్ళు మనకి ఇది లాంచ్ చేశారని అడుగుతున్నారు. దీన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు మనకైతే లాంచ్ చేయబడడం జరిగిందండి. సో దట్ ఈస్
Bhikshawritti Mukta Bharat is a campaign that is launched by Ministry of Social Justice and Empowerment to make 30 cities beggar free by the year 2026. 2026 నాటికి సో ఇండియాలో 30 సిటీస్ని మనకి కంప్లీట్లీ బెగ్గర్ ఫ్రీ అయితే కనుక చేయాలి అనేటువంటిది ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క టార్గెట్. క్యాంపెయిన్ పేరేంటి? భిక్షవృత్తి ముక్త భారత్ ఇస్ ద క్యాంపెయిన్. మనకి ఇది మనకి ఏంటంటే ఈ క్యాంపెయిన్ ఈ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో పార్ట్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ బెగ్గింగ్ అనేటువంటి స్కీమ్ అండర్లో పార్ట్ అనమాట. అండ్ ఈ స్కీమ్ దేంట్లో సబ్ స్కీమ్ అండి? స్మైల్ అని చెప్పేసి లాంచ్ చేశారనమాట 2022లో. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఈ యొక్క స్కీమ్లో సబ్ స్కీమ్ మనకి. సో స్మైల్ స్కీమ్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్మైల్ స్కీమ్ అయితే ఉంది. స్మైల్ స్కీమ్లో మనకి సబ్ స్కీమ్ ఏంటి? మనకి ఈ యొక్క సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనేది సబ్ స్కీము. దాంట్లో మనకి ఈ యొక్క భిక్షవృత్తి ముక్త భారత్ అనేటువంటి క్యాంపెయిన్ని మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది మనకి. సో అబ్జెక్టివ్స్ ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ ఐడెంటిఫికేషన్, రీహాబిలిటేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీఇంటిగ్రేషన్ ఆఫ్ బెగ్గర్స్ ఇన్ టు దట్ ఆఫ్ ద సొసైటీ. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. వాల్డనర్ కప్, an invitational tournament, is associated with which sport? Basketball, tennis, table tennis, hockey and as well as volleyball. So that is వాల్డనర్ కప్ దేనికి సంబంధించింది అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఇది మనకి టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటిది అండి మనకి. సో టేబుల్ టెన్నిస్, ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద జాన్ ఓ వాల్డనర్, ఏ లెజెండరీ స్వీడిష్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ అన్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ అఫీషియల్లీ అప్రూవ్డ్ బై నార్వేజియన్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్. 2024 ఎడిషన్ రీసెంట్గా మనకి ఓస్లో నార్వేలో మనకైతే కనుక జరిగింది మనకి. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ టేబుల్ టెన్నిస్ అండ్ షోకేస్ టాప్ టాలెంట్ అక్రాస్ ద వరల్డ్. He is one of the Jan O. Waldner is one of the greatest players in that of the table tennis players in that of the sports industry. మనకి సింప్లీ మనకి ఏంటంటే కనుక వాల్డనర్ కప్ దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారండి. ఇది మనకి టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటిది అనే పాయింట్ మనకి తెలియాలి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who has been awarded the 34th Vyasa Samman 2024 for the novel Kaun Desko Vasi Venu Ki Diary, so which was published in 2024? Narendra Kohli, జ్ఞాన్ చతుర్వేది, సూర్య బాల, మను బండారి, ఉదయ్ ప్రకాష్. సో ఎవరికి రీసెంట్గా మనకి ఈ యొక్క 34th వ్యాస సమ్మన్ 2024 అవార్డు అయితే మనకి కన్ఫర్ చేశారు అని చెప్పేసి మనకి అడుగుతున్నారు. సూర్య బాల ఇస్ ద ఆన్సర్ అండి మనకి. సూర్య బాల హూ ఈజ్ ఏ రెనౌడ్ ఇండియన్ రైటర్కి మనకి 34th వ్యాస సమ్మన్ 2024 అవార్డు అయితే ఇచ్చారు ఫర్ హెర్ నవల్ కౌన్ దేస్కో వాసి వేణుకి డైరీ అని చెప్పేసి మనకి రాసినటువంటి నవల్కి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అవార్డు 34th వ్యాస సమ్మన్ అవార్డు మనకి ఇవ్వబడ్డం అయితే జరిగింది. ఈ యొక్క నవల్ 2018లో పబ్లిష్ అయింది అండ్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ ఫర్ దిస్ అవార్డు బై కేకే బిర్లా ఫౌండేషన్ అనమాట. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారండి అవార్డ్స్. The Vyasa Samman, instituted in 1991, is awarded annually for outstanding literary work in Hindi that is published in the last 10 years. The యొక్క అవార్డుకి మనకి అరౌండ్ క్యాష్ ప్రైజ్ వచ్చేసి 4 లక్షలు అయితే కనుక ఇస్తారు అండ్ సైటేషన్ అండ్ మెమెంటో ఉంటుంది. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు అడ్మినిస్టర్ చేసేటువంటి ఇంకేం అవార్డు ఉంటుందండి? సరస్వతి సమ్మన్ కూడా వీళ్ళు ఇస్తారనమాట. అది మనకి 15 lakh ప్రైజ్ అయితే కనుక ఇస్తారు అక్కడ. ఇట్ ఈస్ గివెన్ ఫర్ ఎక్సెప్షనల్లీ లిటరరీ కంట్రిబ్యూషన్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ అండర్ షెడ్యూల్ నెంబర్ 8 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్లో రాసినటువంటి వాళ్ళు. ఫస్ట్ వ్యాస సమ్మన్ రిసిపియంట్ ఎవరు? రామ్ విలాస్ శర్మ. సో ఫర్ ద భారత్ కే ప్రాచీన భాష పరివార్ ఔర్ హిందీ అని చెప్పేసి మనకి దానికి రామ్ విలాస్ శర్మకి మనకి ఇవ్వబడ్డం అయితే కనుక జరిగింది. ఎస్. So who has been awarded the 34th Vyasa Samman 2024 for the novel Kaun Desko Vasi అంటే కనుక సూర్య బాలా is the answer మనకి. Moving on to the next one. Which company has manufactured the Dhruv NG helicopters, which Pawan Hans will supply under a 2,000 crore contract for ONGC's offshore operation? ONGC offshore operations కండక్ట్ చేయడం గురించి మనకి ఏంటంటే పవన్ హాన్స్ వాళ్ళు ఈ యొక్క ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్స్ని మనకైతే సప్లై చేస్తారు. వీటిని ఎవరు తయారు చేశారు అని అంటే కనుక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు వీటిని మ్యానుఫ్యాక్చర్ చేశారండి.
చూడండి, పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ విచ్ ఇస్ ఏ గవర్నమెంట్ ఓన్డ్ హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ రీసెంట్లీ సెక్యూర్డ్ ఏ 10-year కాంట్రాక్ట్ వర్త్ 2,000 crore ఫర్ ద ఓఎన్జీసీస్ ఆఫ్ షోర్ హెలికాప్టర్ ఆపరేషన్స్. ఓఎన్జీసీ వాళ్ళ యొక్క హెలికాప్టర్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడం గురించి 10 సంవత్సరాల 10-year కాంట్రాక్ట్ అయితే సైన్ చేసుకున్నారు 2,000 crore వర్త్. ఎవరితోటి? పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ వాళ్ళతోటి. ద కాంట్రాక్ట్ వాజ్ అవార్డెడ్ త్రూ ఏ గ్లోబల్ బిడ్డింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ ఇన్వాల్వ్ సప్లై ఆఫ్ 4 Dhruv NG helicopters, the civilian version of the HAL's అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ మార్క్ 3. ఈ యొక్క 4 ధృవ్ ఎన్జీ హెలికాప్టర్స్ని మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం అయితే జరుగుతుంది. ఈ ధృవ్ ఎన్జీ హెలికాప్టర్స్ మనకి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మనకైతే మ్యానుఫ్యాక్చర్ చేయబడడం జరిగింది. దే కమ్ ఎక్విప్డ్ విత్ ద శక్తి ఇంజిన్స్ అండ్ ఏ సివిల్ సర్టిఫైడ్ గ్లాస్ కాక్పిట్ మనకి. సో ఇది మనకి ఎన్హెన్స్ ద ఆఫ్ షోర్ ట్రాన్స్పోర్టేషన్ని మనకైతే కనుక ఎన్హెన్స్ చేస్తుంది. సింపుల్గా ఇక్కడ మనకి ఏం తెలియాలి? పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఎవరితోటి మనకి కాంట్రాక్ట్ చేసుకున్నారండి? ఓఎన్జీసీ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్ షోర్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడం గురించి, ధృవ్ ఎన్జీ హెలికాప్టర్స్ని మనకి సప్లై చేయడం గురించి మనకైతే ఈ కాంట్రాక్ట్ అయితే సైన్ చేసుకోబడడం జరిగింది. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who is the chairperson of the high-level committee that is set up by Government of India to review and suggest the reforms in the examination process of National Testing Agency? సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి మనకైతే కనుక పెట్టారు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అవి కండక్ట్ చేయడం గురించి. బట్ కానీ చాలా ఇష్యూస్ అయితే కనుక ఉన్నాయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ మీదన. అందుకని చెప్పేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఆఫ్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రివ్యూ చేయడం గురించి సో ఒక హై లెవెల్ కమిటీని మనకి కాన్స్టిట్యూట్ చేశారు. ఎవరు దానికి హెడ్ అంటే కనుక కె రాధాకృష్ణన్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ అండి. So the government of India has set up a high-level committee of experts chaired by former ISRO chief K. Radhakrishnan to review and reform the National Testing Agency. ఈ యొక్క 7-member గ్రూప్ని మనకి జూన్ 2024లో మనకి కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఫాలోయింగ్ ద కంప్లైంట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ లీక్స్ ఇన్ ద కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ గ్రాడ్యుయేట్. It will submitted its report to the Union Education Ministry recommending the major restructuring of NTA in 2025. ఏ కీ రికమెండేషన్ ఈస్ డిజీ ఎగ్జామ్ అయితే కనుక కండక్ట్ చేయమని చెప్పేసి లైక్ ఇన్ ద మోడల్స్ ఆఫ్ డిజీ యాత్ర టు ఎన్ష్యూర్ సెక్యూర్ అండ్ ఫుల్ ప్రూఫ్ ఎగ్జామ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ కమిటీ యొక్క హెడ్ ఎవరు అని అంటే కనుక కె రాధాకృష్ణన్ ఈస్ బేసికల్లీ ద హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which country recently announced the plans to permit the visa-free group travel for Indian tourists starting in spring 2025? ఎవరు మనకి వీసా ఫ్రీ గ్రూప్ ట్రావెల్ మనకి చేస్తున్నారు అని అంటే కనుక రష్యా వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది. రష్యా యొక్క ప్రెసిడెంట్ ఎవరండి? వ్లాడిమిర్ పుటిన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. In June 2024, India and Russia engaged in talks to establish a visa-free group tourist exchange program, which is aimed to simplify the travel between the two nations. It is expected to commence as early as spring 2025, allowing the Indian tourists to visit Russia without obtaining individual visas. So, మనం ఏంటంటే ఇండివిజువల్ వీసాస్ అప్టైన్ చేయలేకుండానే మనకి ఏంటి అని అంటే కనుక వెళ్ళొచ్చు అనమాట. Presently, Indian travelers must apply for various visa categories like tourist, business, student visas, which involve detailed paperwork and planning. Yes, this is what is the question. ఎవరు మనకి ఈ విధంగా వీసా ఫ్రీ గ్రూప్ ట్రావెల్ని మనకి అయితే కనుక అలౌ చేస్తున్నారు అని అంటే కనుక ఫర్ ఇండియన్ టూరిస్ట్కి రష్యా వాళ్ళు అయితే మనకి చేయబడటం జరుగుతుందండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. In which city was the 100th Tansen Music Festival which set a Guinness World Record held recently? Bhopal, Indore, Gwalior, Jabalpur and as well as Ujjain. ఎక్కడ మనకి రీసెంట్గా ఈ యొక్క 100th Tansen Music Festival జరుగుతుంది అని అంటే కనుక గ్వాలియర్లో మనకైతే జరుగుతుందండి. సో దట్ ఈస్ The 100th Tansen Music Festival took place in the Gwalior, Madhya Pradesh, where around 546 artists performed together, setting a Guinness World Record for the Hindustani classical musicians. It was event as held at the historic Gwalior Fort, adding the grandeur to the occasion. These things. Chief Minister of Madhya Pradesh, Shivraj Singh Chauhan, lauded the achievement as a fitting tribute to the Tansen, who is one of the India's legendary musicians. ఒక 2 minutes రివైజ్ చేసేస్తే కంప్లీట్గా మనకి సో మనకి 100th తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే కనుక గ్వాలియర్లో మనకైతే జరిగిందండి. మనకి ఎవరు మనకి వీసా ఫ్రీ గ్రూప్ ట్రావెల్ ఫర్ ఇండియన్ టూరిస్ట్ అలౌ చేస్తున్నారు అని అంటే కనుక రష్యా వాళ్ళు అయితే తీసుకుని వచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రిఫార్మ్ చేయడం గురించి కె రాధాకృష్ణన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు.
నెక్స్ట్ వచ్చేసి ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్స్ని మనకి పవన్ హ్యాండ్స్ వాళ్ళు సప్లై చేస్తున్నారు, వాటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. వ్యాస సమ్మన్ అవార్డు మనకి ఏంటంటే 34th వ్యాస సమ్మన్ అవార్డు సో కౌన్ దేస్కో వాసి వేణుకి డైరీ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సూర్యబాల రాసిన నవల్కి అయితే కనుక ఇచ్చివ్వడం జరిగింది కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు. వాల్డనర్ కప్ దేనికి సంబంధించింది అని అంటే కనుక టేబుల్ టెన్నిస్కి సంబంధించిందండి మనకి ఇది. ఏ మినిస్ట్రీ మనకి భిక్షవృత్తి ముక్త భారత్ అని చెప్పేసి మనకి లాంచ్ చేశారు అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ as ఎంపవర్మెంట్. ఎవరు మనకి విచ్ సిటీ మనకి బెగ్గర్ ఫ్రీ క్రిమినల్ అఫెన్స్గా మనకి చేశారు అని అంటే కనుక మనకి ఇండోర్ మధ్యప్రదేశ్ వాళ్ళు చేయడం జరిగింది. ఎవరితోటి మనం రీసెంట్గా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాము అని అంటే మోల్డోవా తోటి అయితే సైన్ చేసామండి. చిసినావు ఈస్ ద క్యాపిటల్ మనకి. ఎవరు రీసెంట్గా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ NWR బేస్డ్ అంటే నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసీట్స్ బేస్డ్ ప్లెడ్జ్ ఫైనాన్సింగ్ అంటే కనుక చేశారు అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు మనకైతే చేపట్టడం జరిగింది. 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు అని అంటే అరవింద్ పనగారియా ఈస్ ద చైర్పర్సన్ మనకి. ఎవరు ఇండియాస్ ఫస్ట్ స్కిల్ సెన్సస్ కండక్ట్ చేస్తున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తున్నారండి మనకి. ఈగల్ డార్క్ ఈగల్ విచ్ ఏ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ సిస్టమ్ మనకి ఎవరు డెవలప్ చేస్తున్నారు అని అంటే కనుక USA వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఏ కంట్రీ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు జాయిన్ ద CPTPP కాంప్రిహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటే కనుక UK ఈజ్ ద ఆన్సర్ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి జలవాహక్ స్కీమ్ మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ as వాటర్వేస్. దెన్ ఎవరు గ్రీన్ స్టీల్ స్టాండర్డ్స్ని మనకి ప్రిస్క్రైబ్ చేశారు అని అంటే కనుక ఇండియా రీసెంట్లీ మనకి ప్రిస్క్రైబ్ చేసింది. ఏ సైక్లోన్ రీసెంట్గా మనకైతే మొజాంబిక్ ఛానల్ దగ్గర మనకి హిట్ చేసింది, సివియర్ డెవస్టేషన్ కాజ్ చేసింది అంటే చిడో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిత్విక్ సంజీవి సతీష్ కుమార్ బికేమ్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్ అండి మనకి. సో దెన్ ఫర్దర్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎవరితోటి ఫోస్టరింగ్ పార్ట్నర్షిప్స్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్ అనేటువంటి జాయింట్ డిక్లరేషన్ సైన్ చేశారు అని అంటే కనుక ఇండోనేషియా తోటి మనకి సైన్ చేశారు. డయాబెటీస్కి సంబంధించి మనం తీసుకుంటే కనుక మద్రాస్ ద డయాబెటీస్ బయోబ్యాంక్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ చెన్నైలో మనకైతే కనుక సో చేయబడడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ you enjoyed it. If you have enjoyed it and learned something, please do like the video and share it to your friends as well. Yes. So then finally మనకి ఏంటి అని అంటే కనుక these are the important questions for today. అండ్ ఫైనల్లీ వన్ మోర్ అనౌన్స్మెంట్ అండి. సాఫల్య ప్రోగ్రామ్ అయితే కనుక మనకు ఉంది. QRE మెయిన్స్ క్లాసెస్ అయితే మీకు ఉంటాయి. టెస్ట్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్, బ్యాంకింగ్ అవేర్నెస్ అయితే ఉంటుంది. ఇది మీరు ఏంటి అని అంటే EMI 3000 per month కూడా మీరైతే పే చేసుకోవచ్చు. Yes, that's it friends. Let's meet again in the next video. Until then, happy learning. All the best. Bye bye, Andy.